గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో ఎవడు భారము తానే భరింపబడిన కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో నేను నాటితని అపోలు నీళ్లు పోసును దాన్ని వృద్ధి చేసిన వాడు దేవుడే. వృద్ధి చేసిన దేవుని యందే గాని అటువాడు యందైనను నీళ్లు పోయేవాని యందైనను ఏమీ లేదని బైబిల్ చెబుతుంది. ప్రియులారా, మన భారాన్ని మనం మోసుకుంటూ ఇతరుల భారాన్ని మోసినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. అందుకే బైబిల్ సోమరి వాళ్ళనైనను బద్ధకస్తులైనను బైబిల్ సపోర్ట్ చేయదు. ఎందుకు సపోర్ట్ చేయదంటే ప్రతి వారు కూడా కష్టపడాలని బైబిల్ చెప్తుంది. మరి సామెతలు 31వ అధ్యాయంలో కూడా 27వ వచనము ఆమె పని చేయనిదే భోజనము చేయదు అనే సోమరులు వెట్టి పనులు చేయదు అని కూడా రాయబడింది. బద్ధకస్తులుగా జీవించినటువంటి వారు చింపుకొట్లు ధరించుకున్న వారే ఉంటారని వాక్యం తెలియజేస్తుంది. కానీ ఎదుటి వాళ్ళకి భారంగా ఎదుటి వాళ్ళకి కష్టంగా ఎప్పుడు కూడా మన జీవితంలో మనం ఉండకూడదు. మన బరువుని మనమే మొయ్యాలి, మన భారాన్ని మనమే మొయ్యాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించలేదని అందరూ కూడా తమ సొంత పనుల్లో బిజీ అయిపోతున్నారు. ఎవరు కూడా దేవుని పనిని లెక్క చేయట్లేదు. నీవు నా నిమిత్తము సహనము కలిగి భారము భరించి అలేలేదని అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ దేవుని పని చేస్తే నీ కుటుంబ భారం అంతటిని కూడా దేవుడు మోస్తాడనే సంగతి ఎవరికి అర్థం కాకున్నటువంటి దేవుని పని వెనకపెట్టి వారి పనులు ముందు పెడుతూ ఉంటారు. వారి పనుల్లో జయం అనేటువంటిది రాదు. కాబట్టి దేవుని పని ముందు చేస్తే ఆయన నీ పని చేస్తాడు. దేవుడు ఒక మాట అన్నాడు, నీవు దేవుని యొద్దకు వస్తే దేవుడు నీ దగ్గరికి వస్తాడని ఆయన మాట ఇచ్చాడు. నీవు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు, తన భారాన్ని తానే మొయ్యాలి, తన శ్రమలు తానే మొయ్యాలా. కీర్తన 68వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువుకి స్తుతినందును గాక అనుదినము మా భారము ఆయనే భరించుచున్నాడని. కీర్తన 55వ అధ్యాయం 22వ వచనంలో నీ భారం యెహోవా మీద మోపము ఆయన నిన్ను ఆదుకొనెను, నీతిమంతుణ్ణి ఆయన ఎన్నడూ కూడా కదలనీయడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో నేను సువార్తను ప్రకటించను నాకు అతిశయ కారణం ఏమీ లేదు, ఎందుకంటే సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నదే. అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమని వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. యవన భారము వానే మోయవలెను, ఎవరి కష్టము వాలే భరించవలెను. ఈ వాక్యము తెలియజేస్తుంది. మరియు దేవుని యొక్క సువార్త భారాన్ని దేవుడు మీ పైన ఉంచాడు. నా నిమిత్తం సహనము కలిగి భారము భరించలేదనియు నీవు అలయలేదనియు నేను ఎరుగుదనని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఈ దినమునందైనను ఈ వాక్యం విన్నప్పటి నుంచి అయినను ప్రభువు కొరకు భారము భరించి ఆయన పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు నీ భారం అంతటిని కూడా ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కష్టాలు నీ కన్నీళ్ళన్నింటిలో నుంచి కూడా నేను విడిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. మరి నీ భారము ఆయన మోయాలి, నీ శ్రమలన్నీ ఆయన తీసుకోవాలంటే స్వార్థ భారమును అలాగే ఆయన నిమిత్తము పని చేసే సుగుణము నీకు ఉన్నట్లయితే దేవుడు నీ భారం అంతా కూడా ఆయన తీసుకొని నీకు సమాధానం ఇస్తాడు. దేవుడు నిన్ను దీవించునుగాక.